ఇప్పుడు నిన్న ఏం మాట్లాడుతావు? హరీష్ రావు కొంగ లెక్క పెరిగింది ఇంత పొడుగా. అది అంత పొడుగా పెరిగినందుకు మెదడు నెత్తిలో ఉన్నదో కిందికి జారిందో నాకు తెలియదు. ఏమంటాడు? ఆయుష్మాన్ భారత్ పథకము తెలంగాణలో పెట్టకుంటే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు మీరు రాజీనామా చేస్తారా అని అడిగాడు. అరే బేవకు, ఎప్పుడు పెట్టినవరా ఆయుష్మాన్ భారత్? అంటే ప్రజలు పిచ్చోళ్ళ? మీ మామ ముఖ్యమంత్రి అయినాక 8 సంవత్సరాల వరకు ఆయుష్మాన్ భారత్ పెట్టలే. కోవిడ్లో లక్షల మంది చచ్చిపోతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే. లక్షల మంది లక్షల రూపాయలు అప్పుల పాలైతే ఆయుష్మాన్ భారత్ పెట్టలే. నిన్నగాక మొన్న దౌడపల్లి హుజూరాబాద్ ప్రజలు రాలగొడితే ఆయుష్మాన్ భారత్ పెట్టి రాజీనామా చేస్తావంటావు. నువ్వు రాజీనామా చేస్తేంది? నువ్వు రాజీనామా చేయక సస్తేంది? ఎవడుగా అంటాడరా భయ్? ఇంకా 9 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. నిన్ను, మీ మామని, మీ అక్కన మరదల్ని నీ మర్దల్ని, నీ బామ్మర్దిని అందరినీ చెప్తా ఉన్నా, కారాగార దీక్షకు పంపిస్తాం. అందరినీ జైలు పాలేటోళ్ళు వీళ్ళందరూ. ఈయట నువ్వు రాజీనామా చేయకు, నువ్వు ఆడనే కూర్చోవాలి. నీ మరదలు ఎమ్మెల్సీగానే ఉండాలి, సారా దందాలు చెయ్యాలి, సారా రాణిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. నీ బామ్మర్ది ఆ మత్తుల ఏడ్నో పడిపోయి ఉండాలి. మీ మామ అది రమ్మన్నా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాదు. ఇప్పుడు దేశం అంతా తిరుగుతున్నాడు. ఆ దేశం మొత్తం చెప్పాలి. మా బీజేపీ వాళ్ళకి చెప్తా, నేషనల్ వాళ్ళకి, 9 సంవత్సరాలలో సెక్రటరియట్ పోని మొనగాడి ఒకడే. అటువంటి ముఖ్యమంత్రి అంటే ఇలా దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆడ పోయిండు, బీహార్కి పోయిండు. ఆడికి పోయి ప్రెస్ మీట్కి పోతున్నాడు. ప్రెస్ మీట్కి పోతుంటే ఇట్టి అనుకుంటున్నాడు. నాకు భయమైంది, బుక్కేడు ఊసిపోతుంది అని. అట్లా అనుకుంటే పోయి ప్రెస్ మీట్లో కూర్చున్నాడు. నువ్వేమో 8 సంవత్సరాలు అయిన ముఖ్యమంత్రి. నీ పక్కకి ఆయన పెద్ద మనిషి నితీష్ కుమార్ నీకంటే సీనియర్ ముఖ్యమంత్రి. ఆయన నీ పక్కకు కూర్చొని నీకు మైక్ ఇచ్చిండు. 5-10 నిమిషాలు మాట్లాడి ఆడికెళ్ళి పోవాలి. పట్టిండు, మైక్ ఇచ్చి పెడతలేడు. ఆయన లేచిండు, పోదాంరావే లేవంటే కూసో అని ఆయననే ఎక్కుతున్నాడు. మనోళ్ళు, మన పిల్లగాళ్ళలో అప్పుడు మన నిజామాబాద్ పిల్లగాడు నితిన్ రెడ్డి హీరో సినిమా, అదేమో సినిమా ఉండే, రాను అంటూనే పిల్లదో అనుకుంటా. రాను అంటున్నాడ నితీష్ కుమారు, రాయే అని ఈడంటున్నాడు. ఆ నితిన్ సినిమా పాట పెట్టి మనోళ్ళు కేసీఆర్ మీద ఆటలు ఆడుతున్నారు. ఓ ముఖ్యమంత్రివా? ఓ జోకర్వా? తెలంగాణ పరువు తీయకు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ దేశమంతా తిరుగు. సరే తిరుగు, మరి బీఆర్ఎస్ పార్టీ పెడతా అన్నాడు, పెడతలేడు. టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడతా అన్నాడు, పెట్టు. మరి పీడ వదిలిపోతుంది తెలంగాణ సమాజానికి, టీఆర్ఎస్ పీడ. మొత్తం భారతదేశ పోళ్ళు తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు, నెక్స్ట్ టైం ఓటు వాళ్ళకి వేయాలి. సాడే సతి పోతుంది నీ టీఆర్ఎస్ పార్టీ పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.